మన బ్రెయిన్లో ఉండే ఈ అమిగ్డిలా ఇవన్నీ ఏం చేస్తాయంటే మనలో ఎమోషన్స్ని పెంచేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనలోని కోపము కానీ, మనలో లోభం కానీ, మనలో భయం కానీ ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ అమిగ్డిలా నుంచి మనకి వచ్చేస్తూ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేయాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అని అంటే ప్రతిరోజు కూడా హరే కృష్ణ మహామంత్రం చేయాలి. ఈ హరే కృష్ణ మహామంత్రం చేయడం వల్ల మనలోని కోపము, లోభము, భయము అన్నీ కూడా తగ్గిపోతాయి. మనం ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి నాకు నిద్ర పట్టట్లేదు, నాకు చాలా భయం ఎక్కువ, నాకు కోపం ఎక్కువ వస్తుంది అని చెప్పేసి మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అన్నమాట. ఆ ట్రీట్మెంట్స్ అన్ని కొన్ని తాత్కాలికమైనవి ఇస్తాయి కానీ పర్మనెంట్ సొల్యూషన్స్ కాదు. సో డైవర్షన్ కోసం మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్తూ ఉంటారనమాట. సో వీటన్నిటి నుంచి బయటపడాలి అని అంటే అసలు భగవంతుడి యొక్క హెల్ప్ తీసేసుకుంటే ఎటువంటి ఖర్చు లేకుండా, ఎటువంటి ప్రయాస లేకుండా మనం వీటన్నిటి నుంచి బయటపడతాం అనమాట. సో ఈ రోజుల్లో కాలంలోని డిప్రెషన్స్, ఈ స్ట్రెస్, ఈ భయాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే బికాస్ వీఆర్ హ్యావింగ్ సో మెనీ క్రేవింగ్స్ ఇన్ అవర్ లైఫ్. ఈ క్రేవింగ్స్ నుంచి మనం బయటపడాలి అని అంటే మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అది కంట్రోల్ చేసుకోవాలి అని అంటే కలియుగంలో ఒకటే దారి, అదే నామ జపము. ఎవరైతే ఈ హరే కృష్ణ మహామంత్రం చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క బ్రెయిన్ నుంచి వచ్చే ఈ న్యూరో సిగ్నల్స్ని ఆపగలుగుతాయి, ఆ ఒక క్రేవింగ్స్ని స్టాప్ చేయగలుగుతాయి, ఈ అమిగ్డిలా వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయబడతాయి. మన నార్మల్గా మనకి ఆ స్పైక్స్ అనేవి ఎప్పుడు వస్తాయంటే నార్మల్గా డొపామైన్, ఈ డొపామైన్ హార్మోన్ వల్ల మనకి స్పైక్స్ ఏంటంటే కాఫీ తాగినప్పుడు ఒక ప్లెజర్, టీ తాగినప్పుడు ఒక ప్లెజర్, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఒక ప్లెజర్, సినిమా చూసినప్పుడు ఒక ప్లెజర్. ఈ ప్లెజర్స్ అన్ని దేని వల్ల వస్తాయంటే బికాస్ ఆఫ్ ద డొపామైన్. ఈ డొపామైన్ హార్మోన్ చాలా టెంపరీ ప్లెజర్స్ ఇచ్చే హార్మోన్ అనమాట. ఈ యొక్క ప్లెజర్ ఇచ్చే హార్మోన్ మనకి ఏం చేస్తాయంటే టెంపరీగా ఇస్తాయి. మళ్ళీ మనకి అదే టీవీ చూడాలనిపిస్తుంది, మళ్ళీ అదే కాఫీ టీ తాగాలనిపిస్తుంది, మళ్ళీ అదే ఏదో చెడు వినాలనిపిస్తుంది, చెడు చూడాలనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటివన్నిటి నుంచి మనం బయటపడాలి అని అంటే ఈ డొపామైన్ హార్మోన్ మనం రెగ్యులేట్ చేయాలి. మనలో అమిగ్డాలా నుంచి వచ్చే ఈ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలి. సో ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేయాలంటే ఒక్కటే దారి, అదే నామజపం. ప్రతిరోజు కూడా హరే కృష్ణ మహామంత్రం చేయండి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేనివన్నీ కూడా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం ఆటోమేటిక్గా కంట్రోల్ చేయగలుగుతుంది.